అనుదినము దేవుని కృపావార్త కొరకు ఎదురు చూస్తున్న ఆత్మీయులారా, నేటి వాగ్దానంగా నీవు అప్పిచ్చుదువు గాని అప్పు చేయవు అన్నాడు. ద్వితీయోపదేశకాండం 28:12. ఆయన వాక్యమును శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన చెప్పిన ప్రకారంగా జీవించినట్లయితే ఒక ఉన్నత స్థితిలోకి దేవుడు నడిపిస్తానన్నాడు. ఆయన మనం దీవించే విషయాలన్నీ కూడా అక్కడ రాయబడ్డాయి. ద్వితీయోపదేశకాండం 28:15 వరకు చదువుతూ వెళ్ళండి. అందులో ఒకటి, నీవు అనేక జన్మలకు అప్పు ఇచ్చేదవు గాని అప్పు చేయవు అంటే దీని అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞలకు లోబడి ఆయన మాట ప్రకారం జీవిస్తున్నప్పుడు, ఆయన దీవెన మీ జీవితంలోకి వచ్చినప్పుడు అనేకులకు అప్పు ఇవ్వగలిగే స్తోమత, ఆ స్థితి, ఆ ఆశీర్వాదం, ఆ దీవెన నీకు నీ ఇంటికి దేవుడు అనుగ్రహిస్తాడు. ఆయన అనుగ్రహిస్తే కదా మీరు అనేకులకు అప్పు ఇవ్వగలుగుతారు. ఒక భేద స్థితి నుండి, ఒక దీన స్థితి నుండి అభివృద్ధిలోకి, ఆశీర్వాదాలకు ప్రభు నడిపించినప్పుడు, ఆ ఉన్నత స్థితిలో నిన్ను పెట్టినప్పుడు నీవు అలాగే ఉండిపోకుండా మేలు చేసే వ్యక్తిగా ఉండాలి. వై గాడ్ బ్లెసెస్ యూ? హీ వాంట్స్ టు బ్లెస్ యూ సో దట్ యూ విల్ బి ఎ బ్లెస్సింగ్ టు మెనీ పీపుల్. అబ్రహామును దేవుడు దీవించాడు, పిలిచాడు. అబ్రహాం ద్వారా లోకమంతటికి రక్షణ మార్గం కలగాలని దేవుడు ఆశించాడు. So whenever God blesses somebody, God wants to see the blessings are spreading through that person. So he will bless you so that you will be a blessing to many people. ఎన్నో ఏళ్లగా అప్పులు తీసుకుంటూ జీవిస్తున్న వారందరూ ఈ వాగ్దానం పెట్టి ప్రార్థన చేయండి. ప్రభువా, నేను ఇప్పటికీ అప్పులు తీసుకుంటూనే ఉన్నాను. ఈ స్థితి నా జీవితంలో మారాలి. నేను అప్పు ఇవ్వగలిగే స్థితి నాకు కావాలి. నన్ను అభివృద్ధి పరచండి, ఆశీర్వదించండి. మా చేతుల కష్టార్జితాన్ని మీరు దీవించినట్లయితే మేము అభివృద్ధి పొందుకుంటాం. మీరే కాదు, మీ పిల్లలు, మీ కుటుంబం, ఇంట్లో ఉన్న వారందరూ కూడా మీరు దేవునికి మహిమకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా మీరుండాలి. అంటే మీరు దేవుని చేత దీవించబడి ఆ దీవెనలు అనేకులకు అందజేసే విధంగా మీ ద్వారా ప్రభు కార్యం చేయగల శక్తిమంతుడు. అందుకే వాగ్దానం ఎత్తి ప్రార్థించండి, ఆజ్ఞలను ధ్యానించండి. వాక్యానికి లోబడినప్పుడు కృపగల దేవుడు, ఆయన మాట తప్పనివాడు, ఆయన ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చువాడు, నెరవేర్చి ఉన్నాడు, నెరవేరుస్తున్నాడు. మీ పట్ల కూడా నెరవేర్చగల శక్తిమంతుడు. మరి ఎవరి జీవితంలో ఈ వాగ్దానాలు నెరవేర్చబడ్డాయంటే, లేఖనాల్లో మనం గమనిస్తే ఎబ్బేజు అనే వ్యక్తి చాలా దీనస్థితిలో, శ్రమలో, కష్టంలో, వేదనలో ఉన్నట్టుగా మనకు కనిపిస్తుంది. అలాంటి శ్రమల్లో, కష్టాల్లో ఉన్న వ్యక్తి దేవుని ప్రార్థన చేస్తాడు. ఓ దేవా, నన్ను ఆశీర్వదించుము, నా సరిహద్దులు విశాలపరచుము, నీ చేతిని నాకు తోడుగా ఉంచుము, కీడును చీకటి మార్గంలో నాకు దూరం చేయమని ప్రార్థన చేసుకుంటాడు. అతను చేసిన ప్రార్థనకు అద్భుతమైన జవాబు దేవుడు ఇస్తాడు. అతను దేవుడు ఆశీర్వదిస్తాడు, అతనికి దేవుని హస్తం తోడుగా ఉండేలా చేస్తాడు. అంతేకాకుండా అతని జీవితంలో కీడును దూరమయ్యేలా దేవుడు చేస్తాడు. దేవుని ప్రజలారా, మీరు ప్రార్థించేవారుగాను, విశ్వసించి దేవుని యందు నమ్మిక ఉంచి నిరీక్షణతో ముందుకు సాగుతుండగా దేవుడు మిమ్మల్ని ఫలింపజేసి అభివృద్ధి పరిచి, ఎబ్బేజు జీవితంలో దేవుడు అనుగ్రహించిన దీవెనల వలె ప్రభు మిమ్మలను, మీ కుటుంబాలను కూడా దీవించి వర్ధిల్ల చేయునుగాక. ఇప్పుడు కీర్తన పాడుకుందాం. సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయిని నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయిని నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. నీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. నీడేమి రాకుండా నన్ను రక్షించుము, నా ప్రార్థనను ఆలకించుము. యేసయ్యా, యేసయ్యా, నా దేవుడ నీవెనయా. యేసయ్యా, యేసయ్యా, నీవే నా స్తోత్రమయ్యా. యేసయ్యా, యేసయ్యా, నా దేవుడ నీవెనయా. యేసయ్యా, యేసయ్యా, నీవే నా స్తోత్రమయ్యా. నా సరిహద్దులను విశాలపరచుము యేసయ్యా, నీ చేయిని నాకు తోడుగా ఉంచుము యేసయ్యా. మీరు దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. మీకు కావలసినవన్నీ కూడా మీరు పొందుకోవడమే కాకుండా ఇతరుల అవసరతల్లో కూడా సహాయపడేంత కృప దేవుడు మీకు దయచేస్తాడు. మన చుట్టూ మారుమనసు లేనివారు, రక్షణ లేనివారు, దేవుని ఎరగని వారు ఎంతోమంది ఉన్నారు. అనేకులు మిమ్మల్ని చూసినప్పుడు మీలో ఉన్న సమాధానాన్ని, మీలో ఉన్న దీవెనలు చూసి మీ ద్వారా వారు కూడా రక్షణలోకి రావాలని దేవుని కృప. ప్రార్థించండి, ప్రభా, నా వరకే కాదు రక్షణ, నా బంధుమిత్రులందరూ రక్షణలోకి రావాలి, నా చుట్టూ ఉన్న స్నేహితులు, బంధువులు కూడా రక్షించబడాలని ప్రార్థన చేయండి. మీరు దీవించబడి, మీరు ఆశీర్వదించబడి, మీ దీనస్థితి నుండి, భేదస్థితి నుండి మీరు లేవనెత్తబడి, మీరు అనేకులకు సాయం చేసేంత గొప్ప కృపా సహాయము
కృపగల దేవుడు మీకు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న తండ్రి, మీరిచ్చిన ఆజ్ఞలు కానీ, శాసనములు కానీ, మీరిచ్చిన కట్టడలన్నీ కూడా మానవుల మేలు కోరి దయచేశారు. నీ వాక్యాన్ని శ్రద్ధగా వినే మనసు వీరందరికీ దయచేయండి. విన్న వాక్యాన్ని పాటించే మనసు వీరికి దయచేయండి. నీ వాక్యమును విని పాటిస్తున్నప్పుడు అయ్యా నువ్వు దీవిస్తాను అనేక దీవెనలు మీరు చెప్పారు. అందులో ఒక దీవెనే, మేము అనేక జనులకు అప్పు ఇచ్చేదము గాని అప్పు చేసే స్థితిలో మేము ఉండమని చెప్పావు నాయన. ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన, గృహప్రవేశమైన, ఒక బిజినెస్ ప్రారంభిస్తున్నా, ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా, ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా, నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా, వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దూతలకు ఆజ్ఞాపించండి. ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా, ఐసీయూలో ఉన్నా, ప్రభు ఎవరైతే సీరియస్ కండిషన్లో ఉండి బాధపడుతున్నారో వారికి యేసు నామములో స్వస్థతను అనుగ్రహించండి. కృంగిపోయిన వారిని లేవనెత్తండి. మీ గాయపడిన హస్తమును చాపి వారికి ఉన్న సకల రోగాల నుండి విడుదల ఇచ్చేయి. వారిని లేపి నడిపించడాన్ని సాక్షులుగా నిలబెట్టుకోండి. ఈ ఉదయకాలం ప్రతి రోగి యేసు నామములో స్వస్థత నొందునుగాక. తండ్రి, ఈ దినం ఎవరైతే ప్రయాణమై వెళ్ళబోతున్నారో, అది రైలు మార్గమైనా, ఆకాశ మార్గమైనా, బస్సుల్లో, వాహనాల్లో ఎక్కడ ప్రయాణం చేస్తున్నా, రోడ్డు మార్గంలో ఏ వాహనంలో వారు ప్రయాణం చేస్తున్నా, నీ ప్రజలకు కాపాడే దూతలను పంపండి ప్రభు. ఇంకా దీనస్థితిలో, భేద స్థితిలో, అప్పులడుకునే స్థితిలో కాకుండా అప్పు ఇవ్వగలిగే స్తోమత స్థితి, ఆశీర్వాదం మీరందరికీ దయచేసి మీ నామాన్ని ఘనపరచుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను నా పరలోకపు తండ్రి. ఆమేన్, ఆమేన్. బర్త్డే జరుపుకునే వారికి వాగ్దానం, ధైర్యం వహించుడి, మేలు చేటుగా యెహోవా మీకు తోడుగా ఉండను. దేవుడి వాగ్దానంతో మిమ్మల్ని దీవించి షవర్స్ ఆఫ్ బ్లెస్సింగ్స్ మీకు దయచేసి మరింతగా ఈ నూతన సంవత్సరంలో ఆత్మీయంగా, వాక్యంలో, ప్రార్థనలు ఎదిగి దేవునికి దగ్గరగా ఉండి అద్భుతమైన విజయాలు మీరు పొందాలని మీ కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే వివాహం యానివర్సరీ జరుపుకునే వారికి మీ గాడ్ బ్లెస్ యూ. భార్యాభర్తల మధ్యలో ఐక్యత, ఏక మనసు, ప్రేమానురాగాలు దేవుడు దయచేసి భార్య లోబడి మనసు, భర్త ప్రేమించే మనసు, కుటుంబంతో ఐక్యత కలిగి ఉండాలని ప్రార్థిస్తున్నాం. మీకు దేవుడిచ్చిన వాగ్దానము మీ కుటుంబీకులు భూమి మీద పచ్చికలు విస్తరించుదురు గాక. ఒకవేళ మీరు సంతానం లేదని ఎదురు చూస్తుంటే యేసుక్రీస్తు నామములో గర్భఫలం కలుగును గాక. అలాగే కుటుంబాలు కలిగిన వారు ఇంకను ఎన్నో యానివర్సరీలు చేసుకోవడానికి దేవుడు కృప మీకు దయచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన 2 పనులు జరుగుతున్నాయి. ఒకటి, సువార్త జరుగుతున్నది, ఆత్మలు రక్షించబడుతున్నాయి. రెండవది, పేదలకు, అనాథలకు ఈ ఛానల్ ద్వారా సహకారం అందించడం జరుగుతుంది. మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన అందరికీ సహాయం చేసిన వారమవుతున్నాం. ఖచ్చితంగా ఈ యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ను క్లిక్ చేయండి. మీకు వెంటనే మెసేజెస్ పంపబడతాయి.